హలో అండి. నేను జాన్ డిజైనర్ కమ్ మాస్టర్‌ని. మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. క్లియర్‌గా చూడండి. ఇది బ్యాక్ సైడ్. ఫస్ట్ ఇలా అటాచ్ చేసుకుందాం. అంటే మెయిన్ క్లాత్ నేను లైనింగ్‌ని. సో, ఇక్కడ నెక్‌కి వర్క్ ఏం చేయలేదు. బట్ బ్యాక్ సైడ్ ఒక పట్టీ లాగా అయితే వేసాం. ఎందుకంటే బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ ఉంటది. ఆ ఓపెన్ దగ్గర ఒక చిన్న డోరీస్ పెట్టడం తప్ప వేరే ఏం ఉండదు. సో, ఇట్లా వర్క్ ఎక్కడైతే చేసుకున్నామో కరెక్ట్‌గా అక్కడ స్టిచ్ చేసుకోవాలి ఫస్టు. బ్యాక్ సైడ్ డబుల్ లైనింగ్ ఇచ్చుకొని వితౌట్ పైపింగ్‌తో పల్టీ చేయాలని చూస్తున్నాం ఇది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇలా నీట్‌గా ఎక్కడైతే వర్క్ చేసామో దాని పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తున్నాం ఇక్కడ అట్లానే. సో, ఒకసారి ఇది డబుల్ లైనింగ్ ఉన్నాయి కాబట్టి ఒక లైనింగు దానికి అటాచ్ చేసేస్తున్నాం. ఇంకో లైనింగ్ తీసుకొని దానికి పల్టీ చేసుకుంటే సరిపోతది. సో, ఎక్సెస్ క్లాత్ అంతా ఇట్లా తీసేసుకోవాలి. నేను అన్నిట్లో అయితే ప్లెయిన్ అయితే పర్ఫెక్ట్‌గా కట్ చేసుకోమని చెప్పాను గానీ, వర్క్ ఎట్లా పర్ఫెక్ట్‌గా కట్ చేసుకోవడం కుదరదు. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఇది ఇంకో బ్యాక్. ఇది ఇంకో సైడ్ ఉన్న బ్యాక్ ఇది. సో, దీన్ని కూడా సేమ్ ఇట్లానే స్టిచ్ చేసుకోవాలి. పైన హుక్ వస్తది. కింద 2 తాళ్ళొస్తాయి. సో, ఈ విధంగా నీట్‌గా వర్క్ పక్క నుంచే స్టిచ్ చేసుకోండి. సింగిల్ పాదం పెట్టుకొని డబుల్ కాదు. సో, అప్పుడే మనకి నీట్‌గా ఉంటది ఇక్కడ. సో, ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసుకొని నెక్ కూడా కట్ చేసాం. సో, వర్క్ పక్క నుంచి ఒక పావు ఇంచు మార్జిన్ వదులుకొని ఎక్సెస్ ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్‌గా. తర్వాత ఫ్రంట్ రెడీ చేసుకుంటున్నాం ఇక్కడ. ఫ్రంట్ ఒక సైడే వర్క్ వస్తది. రెండో సైడ్ వర్క్ రాదు. రెండు సైడ్ కూడా వర్క్ చేయొచ్చు. బట్ ఏమైతదంటే ఈ పళ్ళు వేసుకుంటారు కదా! కొంచెం అక్కడ మొత్తం పట్టేసి శారీ త్వరగా పాడైపోతది. అందుకని రెండో వైపు మనకు అసలు వర్క్ చేయకూడదు. ఆ విధంగా ఇక్కడ ఒక సైడే వర్క్ చేసి ఇట్లా అటాచ్ చేసుకుంటున్నాం ఒక లైనింగ్‌ని. ఇంకో లైనింగ్ ఉంది. దాంతో పల్టీ చేస్తాము ఫీజింగ్ అంటించుకొని. అది ఎలా చేస్తామనేది క్లియర్‌గా చూడండి. ఫస్ట్ నెక్ లైన్ ఒక లైన్ చేసుకొని తర్వాత మొత్తం లైనింగ్‌ని అటాచ్ చేసేసి ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేస్తున్నారు ఇక్కడ. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇవి సైడు ప్రిన్సెస్ కట్ అంటారు కదా! వాటికి ఇవి అటాచ్ చేసుకుంటున్నాం లైనింగ్‌ని. ఇవి లైనింగ్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ 2 ఎట్లా అటాచ్ చేసుకోవాలనేది క్లియర్‌గా చెప్తాను. నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఇక్కడ కొంచెం లూజ్ ఇచ్చుకొని ఎక్కించుకోవాలి అని. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఎక్కించేటప్పుడు లూజ్ ఇచ్చుకొని ఎక్కించేస్తారు. సో, ఇట్లా ఒక 1 ఇంచ్ పట్టి ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత అంటించుకున్న తర్వాత ఫ్యూజింగ్‌ని సేమ్ ఇంతకు ముందు చేసిన స్టిచ్ మీద ఇంకో స్టిచ్ చేసుకుంటూ ఇంకో లైనింగ్ ఇది డబల్ లైనింగ్ వేసుకోవాలి. ప్యాడెడ్ కదా! సో, అది అటాచ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ నెక్‌ని అటు ఇటు జరపకుండా కొంచెం స్లోగా చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ పాయింట్ రావాలంటే ఇట్లా పాయింట్ చేసుకొని ఇలా తిప్పేసుకోవాలి ఇక్కడ. తిప్పుకొని ఇంకో స్టిచ్ చేసేసుకుందాం. వి షేప్ ఉంటది ఇక్కడ ఫ్రంట్ బ్యాక్. బ్యాక్ 2 థ్రెడ్స్ ఉంటాయి అంతే. చూపిస్తాను రెడీ అయిన తర్వాత డిజైన్. సో, ఈ విధంగా నెక్‌ని నీట్‌గా ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఒక పావు ఇంచు మార్జిన్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి నెక్‌ని. కట్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్ దగ్గర మనం ఒక నాచ్ పెట్టుకోవాలి ఇట్లా. ఇలా తిప్పినప్పుడు కొంచెం నీట్‌గా ఉంటది. ఇలా తిప్పేసుకోవాలి. మొత్తం అటాచ్ చేయకూడదు ఇక్కడ. ప్యాడెడ్ 2 అలాగే వేరే వేరే ఉంటాయి. లైనింగ్‌ను, క్లాత్ మెయిన్ క్లాత్‌ది. ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఒకటి లోపల పక్కకి. అంటే లైనింగ్ బయటికి రాకుండా ఇది.
లైనింగ్ మీద స్టిచ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఒక పాదం దగ్గరైనా వేసుకోవచ్చు, చివరికైనా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. బ్లౌజ్కి ఎక్కడ పైన స్టిచ్ కనిపించకుండా జాగ్రత్త పడాలి. ఒక దగ్గర మాత్రం అవుతుంది, ఏదైతే హుక్ పట్టి ఉంటుందో ఆ స్టిచ్ మాత్రమే కనిపిస్తుంది, ఇంకెక్కడ మనకి పైన స్టిచ్చెస్ కనిపించకూడదు. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది నెక్. ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి. ఇది ఐరన్ చేసుకొని ఒకసారి నీట్గా నెక్ని ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత మనం సైడ్ ప్రిన్సెస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేద్దాం. ఇవి కొంచెం హెచ్చు తగ్గులు రావచ్చు స్టిచ్చింగ్ అప్పుడు, దాని వరకు మీరు కంగారు పడకుండా పైన పక్క కాకుండా కింద పక్కకి తీసుకొచ్చి అది కట్ చేసేసేయండి. సో నో ప్రాబ్లం. ఇది కామన్గా జరుగుతుంటుంది, కొంచెం ఎక్కువ తగ్గులు రావడం. ఇలా కొంచెం కొంచెంగా లూజ్ ఇచ్చుకుంటూ పైది వెళ్ళాలి. అంటే సైడు ప్రిన్సెస్ కట్లు ఉండే కదా, వాటిని కొంచెం కొంచెంగా లూజ్ ఇచ్చుకోవాలి. ఇది అలవాటు ఉన్న వాళ్ళకి చేసుకోవాలి, లేదంటే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ముందే కొంచెం కూర్చోబెట్టేసుకొని ఎక్కించుకోండి అని. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ డబల్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ వేరే ఉంటుంది, మెయిన్ క్లాత్ వేరే ఉంటుంది. మెయిన్ క్లాత్కి ఒక లైనింగ్ యాడ్ చేసుకున్నాం, అంటే మొత్తం డబల్ లైనింగ్లు కట్ చేసుకున్నాం. ఈ విధంగా ఇక్కడ లైనింగే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ క్లాత్ యాడ్ చేసుకున్నాం. ఇవి ప్యాడ్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఇలా సపరేట్గా ఉండాలి రెండు. ఈ విధంగా కొంచెం లూజ్ ఇచ్చుకుంటూ ఎక్కించండి. కొంచెం నిదానంగా స్లోగా ఎక్కించుకోండి. మార్జిన్ మాత్రం అటు ఇటు పోనీయకండి, ఎందుకంటే రౌండ్ షేపు మళ్ళీ పోతుంది. నీట్గా రౌండ్ షేప్ రావాలంటే నీట్గా కొంచెం కొంచెంగా మార్జిన్ అంతా ఒకేలా ఉండేలా చూసుకుని ఎక్కించండి. ఇది ఇలా ఈ విధంగా డబుల్ ఉంటుంది ఇది. సో ఇప్పుడు మనం ఐరన్ చేసుకోవాలి. ఈ ఐరన్ని లోపల జాయింట్ ఉంది కదా, అది రెండు పక్కలకి చేసుకుని ఐరన్ చేసుకోవాలి. ఒక సైడ్కి చేయకూడదు. ఇది జాయింట్ అనేది మధ్యలోకి, అంటే దాన్ని జాయింట్ విడగొట్టి ఐరన్ చేసుకోవాలి, అంతేగాని ఒక సైడ్కి అయితే చేయకూడదు. ఈ విధంగా పిల్లో ఒకటి రెడీ చేసుకోండి రౌండ్ షేప్ది. ఆ రౌండ్ షేప్ని అట్లా రౌండ్గానే కుట్టాలి, ఎందుకంటే మళ్ళీ ఫ్లాట్ అయిపోతుంది. ఇది ఫ్లాట్గా అరేంజ్ చేస్తే అలా ఫ్లాట్గా కాదు, ఇలా షేప్ వచ్చేలానే పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఇట్లా విడగొట్టకపోయినా పర్లేదు, మెయిన్ క్లాత్ని మాత్రం విడగొట్టాలి, ఎందుకంటే ఒక సైడు లావుగా కనిపించకుండా ఉంటుంది. ఇది ప్యాడ్స్ వేసే విధానం. ప్యాడ్స్ని ఇలా నాలుగు మడతలు పెట్టుకోండి. ఇలా మడత పెట్టుకుని సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది లైనింగ్కి అటాచ్ చేయాలి, అంతేగాని మెయిన్ క్లాత్కి కాదు. అది కూడా ఒక చిన్న టాకా వేసి వదిలేయాలి ప్యాడ్ని. అప్పుడే మనం కొంచెం చెస్ట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్యాడ్స్ని ఎప్పుడైతే ఫిక్స్గా కుట్టేస్తే మనం చెస్ట్ అడ్జస్ట్ చేసుకోవడం కుదరక కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది. అందుకని చెస్ట్కి తగ్గట్టు ప్యాడ్ అడ్జస్ట్ అయ్యేలాగా కొంచెం ఒక దగ్గర ఇలా కొంచెం కుట్టుకుంటే సరిపోతుంది, చేతితో కుట్టినా పర్లేదు. అది మార్జిన్ ఉంది కదా, దానికి పెట్టి కుట్టేసిన తర్వాత ఈ విధంగా మనకి ప్యాడ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం ఇక్కడ. సో ఇది షేపు చూసారు కదా, ఇది ఫ్రంట్. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఇది బ్యాక్, అంటే కింద కూడా లైనింగ్ లేకుండా తిప్పేయాలని అనుకున్నాం, అంటే పల్టీ చేసేద్దామని. మందంగానే ఉంది కదా, సో అక్కడ కూడా ఒక పట్టీ అంటించుకున్నాం. ఇక్కడ క్లాత్ ఫీజింగ్ ఇది. సో 1 ఇంచ్ పట్టీ అంటించుకున్న తర్వాత అది కూడా తిప్పేయడానికి సైడ్ నుంచి తిప్పుదాం. ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాం. ఇక్కడ స్టిచ్ చేసుకొని సైడ్ నుంచి మీరు రౌండ్ అంటే తిరిగేసుకుంటే కొంచెం నీట్గా అయిపోతుంది.
సో కింద పట్టియాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ విధంగా మళ్ళీ లోపల పక్క ఒక స్టిచ్ చేసుకోవాలి ఇదే లైనింగ్ మీద. అది ఎడ్జ్ కన్నా వేసుకోవచ్చు, కొంచెం 1 ఇంచ్ ఒక పావు ఇంచు బయటకన్నా వేసుకోవచ్చు లైనింగ్ మీద. లైనింగ్ బయటికి రాకుండా ఉండడానికి ఇది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. ఇది ప్యాడ్ పొజిషన్ మనం ఫిక్స్ చేసి పెట్టుకోకూడదు బ్లౌజ్కి ఎప్పుడు. ఇలా ఉంటుంది. సో ప్యాడ్ సైజు మనకి చెస్ట్ సైజు 42 ఉంటే 40 సైజ్ వేసుకుంటే ప్యాడ్స్ సరిపోతుంది. 42 అంటే 42 వేసుకున్నా పర్లేదు, బట్ ఏంటంటే కొంచెం మరి ఆడ్గా కనిపిస్తాయి. 42 ఉంటే 40 వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళీ అన్నీ అటాచ్ చేసేసుకోవాలి సైడ్స్. ఈ విధంగా ఫ్రంట్ మొత్తం అటాచ్ చేసుకుంటున్నాం. లోపల ఇన్సర్ట్ చేస్తాం కదా ప్యాడ్స్, ఇంకా సైడ్స్ అన్నీ క్లోజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మొత్తం క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ని జాయింట్ చేసుకోవాలి. సో ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ కాదు, బ్యాక్ సైడ్ మనకి ఇవి కొన్ని 2 డోరీస్ వస్తాయి కదా తాళ్ళు. ఆ తాళ్ళు కోసం ఇది రెడీ చేసుకుంటున్నాడు తాడు. ఈ తాడు కోసం 1 ఇంచ్ పట్టి కట్ చేసుకొని క్రేప్ని అది కూడా క్రాస్గా క్రేప్నే పైపింగ్గా వాడండి. అంతేగాని జాస్మిన్ పట్టులో కాటన్ పట్టులో అంత వాడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ క్రేప్ అయితే కలర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, మరి ఎక్కువగా ఓవర్గా షైనింగ్ అవ్వకుండా ఉంటుంది. పర్ఫెక్ట్గా కలర్స్ అన్నీ దొరుకుతాయి, కొంచెం తక్కువ ఖర్చులో నీట్గా ఉంటుంది. మీరు జాస్మిన్ పట్టు తీసుకుంటే కొన్ని కలర్ దిగిపోవడం అట్లాంటివి జరుగుతాయి కాటన్ పట్టులు. సో అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా కట్ చేసుకుని అది రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత బ్యాక్కి ఇంకో లైనింగ్ ఉంది కదా, అది అటాచ్ చేస్తున్నాడు ఇక్కడ. ఆ అటాచ్ చేసే దగ్గరే ఈ డోరీస్ ఉన్నాయి కదా, ఈ లోపల పెట్టేసుకుంటున్నాడు. బ్యాక్ సైడ్ డోరీస్ ఉన్నాయి 2, అవి లోపల పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఆ ప్లేస్మెంట్ చేసుకొని మార్కింగ్ చేసుకొని ఆ ప్లేస్మెంట్ దగ్గర ఈ డోరీస్ పెట్టేసుకుంటే బయట పక్కకు కనిపించకుండా కొంచెం నీట్గా ఉంటుంది ఈ స్టిచ్ అనేది. సో ఈ విధంగా లోపల పక్కకు పెట్టేసుకొని డోరీస్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఆ డోరీస్ జారిపోకుండా ఉండడానికి కొంచెం ఎక్కువగానే స్టిచ్ చేసుకోవాలి, అంటే లాక్ చేసుకోవాలన్నమాట అది డోరీని. ఇంకోటి చివర ఒక డోరీ ఉంది, అంటే బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి 2 డోరీస్ ఉన్నాయి అంతే. పైన ఒక హుక్ ఉంటుంది, మిగతాదంతా ఓపెనే ఉంటుంది. బ్లౌజ్ డిజైన్ ఇది. ప్యాడ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్నర్తో ప్రాబ్లం ఉండదు, ఇన్నర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇన్నర్తో ప్రాబ్లం ఉండదు. సో బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ ఇంకోసారి లాక్ చేసుకోవాలి ఈ డోరీస్ అనేవి. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి గట్టిగా కడితే ఇంకా అవే ఆధారం, ఇంకా ఆ డోరీసే ఇంకా ఆధారం. అవి ఒకవేళ తెగితే బాగోదు కదా, అందుకని కొంచెం స్టిఫ్గా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఈ విధంగా లాక్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఎక్కువగానే లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ క్లాత్ని కట్ చేసుకుని లైనింగ్ లోపల పక్క ఏదైతే కాటన్ దగ్గర ఉందో, అదే నెక్ దగ్గర ఉందో అది కట్ చేస్తున్నాం. కట్ చేసుకుని ఈ విధంగా బ్యాక్ని రెడీ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అంటే ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు తిప్పి చూస్తే ఈ విధంగా ఉంటుంది, చూపిస్తాను. ఈ విధంగా పల్టీ చేసుకుని అక్కడ దారం పెట్టుకున్నాడు స్టిచ్ చేసేటప్పుడు. మీరు అది పాయింట్ కత్తిరితో మీరు ఇట్లా తోసినా సరిపోతుంది. పాయింట్ వచ్చేలా చూసుకున్నాం. ఇక్కడ ఇవి తాళ్ళు. ఇవి
ఇది ఇది బ్యాక్ సైడ్. సో ఇది కూడా ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకోసారి ఐరన్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ కూడా ఐరన్ చేసుకున్న తర్వాతనే ఇది రెండోది. ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లైనింగ్ ఏదైతే సపరేట్ ఉన్నాయో మొత్తం అటాచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి. ఇలా కుట్టేసుకున్న తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకుందాం. ఈ విధంగా తీసుకోవాలి. ఇది బ్యాక్ సైడు. షోల్డర్ రెడీ చేసుకుంటున్నాం. తెలుసు కదా షోల్డర్ ఎలా చేసుకోవాలో. ఈ విధంగా అదే లోడింగ్ చేసుకుంటాం ఇక్కడ. షోల్డర్ కూడా లోడింగ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఈ విధంగా లోడింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా అంతే, ఒక 1-2 ఇంచ్ పట్టి ఇచ్చాం. తర్వాత ఆ బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డర్ ఏదో ఉందో అది, దాని తర్వాత మెయిన్ క్లాత్. ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఇది బ్యాక్ సైడు. సో ఇంత గ్యాప్ వస్తుంది బ్యాక్ సైడు. ఇప్పుడు హ్యాండ్కి ఈ ఎక్కడైతే వర్క్ చేశానో అక్కడ ఫీజింగ్ అంటించమని చెప్పాను, అంటించాడు. ఇది శారీలో వచ్చిన బార్డరు ప్లస్ ఈ వర్క్ బార్డరు అటాచ్ చేస్తున్నాడు ఇక్కడ. అటాచ్ చేయాలంటే తెలుసు కదా, కొంచెం చిన్నగా స్టిచ్ చిన్నగా చేసుకొని కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఈ జాయింట్ని విడగొట్టుకోవాలి. విడగొట్టుకుని అరేంజ్ చేసుకుంటే అక్కడ జాయింట్ ఉన్నది కూడా తెలియకుండా ఉంటుంది, కొంచెం నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఇది ఓవరాల్గా హ్యాండ్ రెడీ చేసుకున్నాం ఇక్కడ. ఫస్ట్ వర్క్, తర్వాత శారీలో వచ్చిన బార్డర్, తర్వాత మెయిన్ క్లాత్. సో ఇది కూడా అంతే, ఒక స్టిచ్ చేసుకొని తిప్పేసుకోవడమే. ఎందుకంటే ఆల్రెడీ ఫీజింగ్ అంటించాం కదా కింద, సో తిప్పేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి సింగిల్ పాదం యూజ్ చేయాల్సి వచ్చింది. ఇది రెండో హ్యాండ్. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి ఆ లోపల పక్క కూడా స్టిచ్ చేసుకోవాలి. అది పాదమందంలో వేసుకోవచ్చు, లేదంటే ఎడ్జ్లో కూడా వేసుకోవచ్చు. చూపిస్తాను అది కూడా. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత లైనింగ్ని బయటకు వచ్చేటప్పుడు ఆ జాయింట్ బయటకు పెట్టుకొని ఈ విధంగా ఒక పాదం మందంలో వేసుకుంటే కొంచెం లైనింగ్ బయటకు రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇది హ్యాండ్. ఈ విధంగా హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. దీన్ని ఐరన్ చేసుకొని ఒకసారి అటాచ్ చేసేసుకుంటే ఇలా ఎక్సెస్ క్లాత్ అంతా మీరు కట్ చేసేసుకోవచ్చు అటాచ్ చేసిన తర్వాత. సో ఐరన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఐరన్ చేస్తేనే కరెక్ట్గా వెళ్ళి ఇక్కడ లైనింగ్ అటు ఇటు వెళ్ళకుండా లూజ్ టైట్లు రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా హ్యాండ్ రెడీ చేసుకున్నాం ఇక్కడ. ఇది హ్యాండు. సో రెండో హ్యాండ్ రెడీ చేస్తున్నాడు. ఇలా ఈ విధంగా హ్యాండ్ని కూర్చోబెట్టుకోవాలి. కూర్చోబెట్టుకోవాలని నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను. అందుకని కొంచెం ఎక్స్ట్రా మనం 1 ఇంచ్ లూజ్గా పెట్టుకొని కట్ చేసుకుంటాం. ఇలా ఎక్స్ట్రా పెట్టుకుని సెంటర్ నుండి ఇలా కొలుచుకొని, ఇది మనం ఇక్కడ లోడింగ్ చేస్తున్నాను కాబట్టి ఇలా పై పక్కకి ఒక స్టిచ్ చేసుకుంటున్నాం ఎడ్జ్లో. ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలా కొంచెం కొంచెంగా లూజ్ ఇచ్చుకొని ఎక్కించుకోండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే హ్యాండ్ని కింద పెట్టి బాడీ పైకి ఉండేలా చూసుకోండి. ఇలా ఈ విధంగా చూసారు కదా, కిందది లాగి పట్టుకున్నారు, పైది మాత్రం కొంచెం లూజ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు ఇక్కడ. స్టిచ్ అలా వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు మాత్రమే బైసెప్ దగ్గర టైట్ అవ్వకుండా ఉండి హ్యాండ్ మొత్తం పైకి ఎక్కేస్తుంది. అప్పుడు షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉండడానికి
చాలా మంచి అద్భుతమైన చిట్కా ఇది. చాలా సింపులే, కానీ పని మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం కూర్చిపెట్టుకున్నంత మాత్రాన మొత్తం హ్యాండ్, ఈ షోల్డర్ డ్రాపింగ్ మొత్తం సెట్ అయిపోతాయి అన్నమాట. ఈ కూర్చిపెట్టుకోవడం తెలియక అట్లనే స్ట్రైట్గా ఎక్కిచ్చేస్తారు చాలామంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా చేసుకుంటే లోడింగ్ అప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. ఇది కరెక్ట్గా పావించి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఆ పావించి ఏంటంటే పాదం ఉంటుంది కదా, పాదం సైడ్ అంటారు, అది కరెక్ట్గా ఎడ్జ్లో కరెక్ట్గా వేసుకోవాలి. ప్రతి దగ్గర కొంచెం అటు ఇటు అయినా సరే, ఒక దగ్గర లాగేసినట్టు, లూజ్ అయినట్టు, టైట్ అయినట్టు, ఇట్లాంటివన్నీ సమస్యలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా చేసుకోవాలి. ఇది హ్యాండ్ ఎక్కించుకునే విధానం. హ్యాండ్ని మాత్రం కంపల్సరీగా లూజ్ ఇచ్చి ఎక్కించుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా మీరు వేసుకున్న తర్వాత ఇది సైడ్ స్టిచ్ చేస్తున్నాడు. ఇది సైడ్ స్టిచ్ చేసే విధానం. ముందు పై పక్క ఒక స్టిచ్ చేసుకోవాలి, లైన్గా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఆర్మల్ దగ్గర కూడా రెండు కలిసి ఉండేలా చూసుకోవాలి. ఆ జాయింట్ ఏదైతే ఉందో అది బయట పక్కకు వచ్చేలా చూసుకోవాలి, అంటే హ్యాండ్ సైడ్కి. చూసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ అంత ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా మీరు స్టిచ్ చేసేస్తున్నాడు. ఇక్కడ ఆర్మల్ మాత్రం కొలుస్తాం. ఆర్మల్ ఒకటి, వేస్ట్ ఒకటి, ఇంకోటి హ్యాండ్ లూజు, ఇవి కంపల్సరీగా కొలిచి కుట్టండి. ఎందుకంటే కట్ చేసినప్పుడు కానీ లేదా స్టిచ్చింగ్ అప్పుడు కానీ కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. సో లాస్ట్లో ఇలా కుట్టేటప్పుడు మాత్రం మొత్తం కొలిచి కుట్టుకోండి. అది చూసారుగా, ఇక్కడ 11 ఉంది, 11 పెట్టుకొని అక్కడ పెట్టుకుని మార్క్ చేసుకొని కుడుతున్నాడు. కొంచెం మార్కింగ్ అటు ఇటు అవుతుంది, దానికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. సో ఈ విధంగా రెడీ చేసుకోవాలి. కరెక్ట్గా పాదం మందంలో 3 స్టిచ్లు వేసుకోవాలి. ఇదొకటి స్ట్రైట్గా వేసుకోండి, ఎందుకంటే కొంచెం లూజ్ టైట్ అయితే ఓపెన్ చేసుకుంటే కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా మీరు 3 స్టిచ్లు వేసుకుంటే 1 2 ఓపెన్ చేసుకున్నాం పర్లేదు, తర్వాత మన దగ్గరికి వస్తారు. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. లుక్ అయితే మొత్తం ఐరన్ చేసుకున్న తర్వాత ఓవరాల్గా లుక్ అయితే చూపిస్తాను. ఇక ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాం అనమాట, ఆర్మోల్ కరెక్ట్గా ఉందా లేదా అని. ఆర్మోల్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే బ్లౌజ్ నీట్గా అవుతుంది. ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది బ్యాక్ సైడ్. ఓకేనా? బాగుంది కదా బ్లౌజు? థ్యాంక్ యూ.